ఏపీలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద 350 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలను అధికారులకు అందజేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని యాడికి ఎంపీడీఓ కార్యాలయంలో మండలానికి చెందిన 69 మంది రాజీనామా పత్రాలను ఎంపీడీఓ సావిత్రికి అందజేశారు. ఇదిలా ఉండగా యాడికి మండలంలో 312 మంది సచివాలయ వాలంటీర్లు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుండగా గతంలో 5 మంది వాలంటీర్లను వివిధ కారణాల వల్ల ఎంపీడీఓ అధికారులు సస్పెండ్ చేశారు. మిగిలిన 307 మంది వాలంటీర్లు ప్రస్తుతం నిధులు నిర్వర్తిస్తుండగా వారిలో నిన్న మొన్న 134 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలను అందజేసినట్లు ఎంపీడీఓ సావిత్రి చెప్పారు. వాలంటీర్ల విషయం కేవలం రాష్ట్రంలోనే కాకుండా అనంతపురంలోనూ రాజకీయ దుమారం రేపుతుంది. నేను యాడికి గ్రామంలో 5వ నెంబర్ సచివాలయంలో గ్రామ వాలంటీర్గా పనులు నిర్వహిస్తున్నాను. నా పేరు హరీష్. నేను నా స్వచ్ఛందంగా నా గ్రామ వార్డు వాలంటీర్ దీనికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నేను రేపు జరగబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కేదిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునేదానికి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. అంతేకాదు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేమి, జనసేన పార్టీ వాళ్ళు అయితేనేమి మా మీద అనేక మంది ఆరోపణలు చేసినారు. ఆరోపణలన్నీ మేము ధీటుగా తిప్పికొట్టి రేపు జరిగేటువంటి ఎన్నికలు అనే యుద్ధంలో ఓటు అనే ఆయుధంతో మా వాలంటీర్ల పవర్ ఏంటో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రేపు పైన దేశానికి తెలియజేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పార్టీ నా వాలంటీర్ల ఈరోజు యాడికి మండలంలోని యాడికి 1 to 5 సచివాలయాలకు సంబంధించి వాలంటీర్స్ వారి వ్యక్తిగత కారణాల వల్ల సొంతంగా వచ్చి వాలంటీర్ పదవికి రాజీనామా చేస్తున్నారు. వారి రాజీనామా పత్రాలు మేము తీసుకున్నాము. పై అధికారులకు పంపిస్తాము. తదుపరి వారి ఆదేశాల మేరకు మేము చర్యలు తీసుకుంటాము. అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంకి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేసుకున్నాము. ఆ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాలంటీర్స్ నుండి వారికి ఇచ్చిన సెల్ ఫోన్లు, మొబైల్ సిమ్లు, బయోమెట్రిక్ డివైజులన్నీ స్వాధీనపరచుకొంచున్నాము. ఈరోజు యాడికి మండలంలోని యాడికి 1 to 5 సచివాలయాలకు సంబంధించి